హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఫై మీ శ్రీనివాస ఋషి. మనం ఒక సిరీస్లో భాగంగా ప్రొఫెషన్ న్యూమరాలజీ ప్రొఫెషన్ న్యూమరాలజీ అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఎన్నుకుంటే వాళ్ళు ఆ ప్రొఫెషన్లో టాప్కి వెళ్తారు. అంటే ప్రతి వాళ్ళు కూడా నిజానికి ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఆ ప్రొఫెషన్ ఎన్నుకుంటే ఆ ప్రొఫెషన్లో నంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. అప్పుడు ఆటోమేటిక్గా సోషల్ ఫేమ్ వస్తుంది, ఎకనామికల్ నేమ్ వస్తుంది, అంతా కూడా బాగుంటుంది. అంటే మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క గమ్యం అంటే నీవు తీసుకున్నటువంటి టికెట్ అనేది బెంగళూరు అయితే నువ్వు ఎక్కే రైలు ముంబై అవుతుంది. అంటే నువ్వు తీసుకున్న టికెట్ అనేది ఎక్కడ రిజర్వ్ చేసుకున్నావు? బెంగళూరు వెళ్ళడానికి రిజర్వ్ చేసుకున్నావు. నీ యొక్క టికెట్ ముంబై అంటే నువ్వు పోయే ముంబై వెళ్తున్నావు. ఆ విధంగా నీ డేట్ ఆఫ్ బర్త్ అనేది నీ నంబర్లు అనేటివి నువ్వు నీ యొక్క ప్రొఫెషన్ను ఆల్రెడీ టికెట్ ఇచ్చి పంపించారు వాళ్ళు. అంటే ఈ టికెట్ నీకు, అంటే ఈ ప్రొఫెషన్ నీకు అని పంపించారు భగవంతుడు. వాటిని ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రొఫెషన్లో వెళ్తే నువ్వు అక్కడ టాప్ పొజిషన్లో ఉంటావు. లేదు అంటే ఇప్పుడు ఒక టికెట్ తీసుకొని ఇంకో రైలు ఎక్కితే అక్కడ చేరడం అనేది కష్టం, చేరలేం. మళ్ళీ ఎక్కడో దిగి మళ్ళీ అదంతా కూడా రిస్క్ అయినటువంటి జర్నీ. ఆ రిస్క్ అనేటువంటి జర్నీ కంటే కూడా మంచిగా క్లియర్గా ఏ అంటే బెంగళూరు వెళ్ళే టికెట్ తీసుకున్నప్పుడు బెంగళూరు రైలు ఎక్కితే బాగుంటుంది కదా. ఆ విధంగానే న్యూమరాలజీ అనేది కూడా మీకు ప్రొఫెషన్ని, రైట్ ప్రొఫెషన్ని చూజ్ చేస్తుంది. అది మనకి స్కూలింగ్ నుంచే బాగున్నట్లయితే, స్కూలింగ్ నుంచే మనకి అన్నీ కూడా కరెక్ట్గా ముందుకెళ్తే ఆ ప్రొఫెషన్ మనం రీచ్ అయ్యి టాప్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో టీచర్కి కావాల్సినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, తర్వాత డాక్టర్ కావడానికి రకరకాలుగా టీచర్లో కూడా హైయెస్ట్ పొజిషన్ ఉంటుంది కదా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా కావచ్చు కదా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఫారిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు. ప్రొఫెసర్ టీచింగ్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఇక ప్రైమరీ స్కూల్లోనో, హై స్కూల్లోనో, ఇక్కడే ఇండియాలో ఎక్కడో చేద్దామని ఆ కాన్సెప్ట్ బానేయండి. టీచింగ్లో కూడా టాప్ ఉండడానికి మనకి ఇక్కడ ఉంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మన యొక్క ఇండియాలోనే నేషనల్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ రీచ్ కావడానికి మన యొక్క ప్రయత్నంతో పాటు మనకు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నంబర్లు కరెక్ట్గా టీచింగ్ ప్రొఫెషన్కి సంబంధించినవి ఉంటే మనం ఆ ప్రయత్నంలో తప్పకుండా రీచ్ అవుతాం, లేకపోతే అంతే. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఇండస్ట్రీ సినిమా యాక్టర్ కావడానికి కావాల్సినటువంటి ఆ నంబర్స్ ఏమైనా మనం చెప్పుకున్నాం, రాజకీయ నాయకుడికి కావాల్సినటువంటి నంబర్లు ఏంటో మనం చెప్పుకున్నాం. ఈ విధంగా ఒక సిరీస్ మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావాలంటే ఏంటి, ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావడానికి ఏ నంబర్లు ఉండాలి చెప్తున్నాను. తప్పకుండా ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకోండి, ధోని తీసుకోండి, ఇంకా టాప్లో ఉన్నటువంటి ఎవరైనా తీసుకోండి, తప్పకుండా వాళ్ళకి 7 అనేది వాళ్ళ యొక్క గ్రిడ్లో ఉంటూ, ముఖ్యంగా తేదీలో కానీ, డెస్టినీ నంబర్లో కానీ, తేదీ అంటే పుట్టిన తేదీలో కానీ, లేదా టోటల్గా పుట్టిన తేదీ ప్లస్ నెల ప్లస్ ఇయర్ మొత్తం క్యాల్కులేట్ చేస్తే వచ్చే సింగిల్ డిజిట్ ఉన్నటువంటి నంబర్లో 7 కానీ ఉంటే వీళ్ళు స్పోర్ట్స్కి అర్హులు. స్పోర్ట్స్కి వెళ్ళొచ్చు. 7 డెస్టినీలో 7 కానీ, లేదా బర్త్లో 7 కానీ ఉంటే దానికి ఆ నంబర్లకి సపోర్టింగ్ నంబర్లుగా 8 ఉన్నప్పుడు, అదేవిధంగా 1 ఉన్నప్పుడు, ఆ సపోర్టింగ్ నంబర్లుగా 8 కానీ 1 కానీ 7 అనేది కంపల్సరీగా ఉండాలి. బర్త్ డేట్ కావచ్చు, లేకపోతే డెస్టినీ నెంబర్ అయినా కావచ్చు. ఇది 7 అనేది కంపల్సరీ. లేదో గ్రిడ్లో ఎక్కడైనా 7 ఉన్నా కానీ ఓకే. కానీ ఆ 7కి సపోర్టింగ్గా 1 ప్లస్ ఈ 8 అనే నంబర్స్ తప్పకుండా ఉండాలి. దానికి తోడుగా ఇన్ కేస్ ఇంకా అదృష్టం కలిసి రావాలంటే ఇంకా 5 అండ్ 6 కూడా ఉంటే వాళ్ళు తప్పకుండా స్పోర్ట్స్లో వెళ్ళొచ్చు. 7 అండ్ 7 కూడా బర్త్ 7 అండ్ డెస్టినీ 7 ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క నంబర్స్ ఏమన్నా కలిసి వస్తాయి. 6 అండ్ 5 ఉన్నటువంటి 8 కానీ నంబర్లు కానీ ఇవి కలిసి వచ్చినప్పుడు వీళ్ళు స్పోర్ట్స్కి వెళ్తే తప్పకుండా క్లిక్ అవుతారు. మీరు ఏ స్పోర్ట్స్ మెన్ అయినా చూసుకోండి, నేను చెప్పినటువంటి నంబర్లో ఉంటారు, వాళ్ళు 100% ఉంటారు. ముఖ్యంగా ఆ 7 లేకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, వెరీ రేర్. వేరే ఫ్యాక్టర్స్ అయినా ఉన్నప్పటికీ, బట్ మోస్ట్లీ ఈ 7 ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వారు స్పోర్ట్స్లో కలిసి వస్తారు, తప్పకుండా స్పోర్ట్స్లో రాణిస్తారు. ఏ స్పోర్ట్స్ అయినా కానీ ముందుకెళ్తారు వాళ్ళు. కాబట్టి న్యూమరాలజీ అనేది ఏంటంటే మన యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది.
మన యొక్క వృత్తిని నిర్ణయిస్తుంది. మన యొక్క లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడానికి అంటే లైఫ్ పార్ట్నర్ అంటే ఎవరైనా రావచ్చు, కానీ సరైనటువంటి లైఫ్ పార్ట్నర్ రావాలా. ఒక లైఫ్ పార్ట్నర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పేదేంటంటే, డెస్టినీ 8 ఉన్నటువంటి లైఫ్ పార్ట్నర్ ఎవరికైనా దొరికిందనుకోండి. డెస్టినీ 8 అంటే డెస్టినీ 8 అంటే ఏంటి? బర్త్ ప్లస్ మంత్ అండ్ ఇయర్ టోటల్‌గా చేస్తే వచ్చే నంబర్ 8. డెస్టినీ 8 ఉన్నటువంటి లైఫ్ పార్ట్నరు వాళ్ళ పార్ట్నర్ ఎంత వర్స్ట్‌గా ఉన్నా గానీ వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు. అంటే అంత కమిట్మెంటు, బాధ్యతాయుతంగా వర్తిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ డెస్టినీ 8లో ఉందనుకోండి. హస్బెండ్ ఎలాంటి వాడైనప్పటికీ వీళ్ళు భరిస్తారు. తప్పకుండా హస్బెండ్‌కే కమిట్ అయి ఉంటారు. అదేవిధంగా హస్బెండ్‌కు డెస్టినీ 8 ఉందనుకోండి. వైఫ్ ఎలాంటిదైనప్పటికీ తను భరిస్తూ తన రెస్పాన్సిబిలిటీ బాధ్యతాయుతమైనటువంటి భర్తగా, బాధ్యతాయుతమైనటువంటి తండ్రిగా ఉంటాడు. అంటే అలాంటిదన్నట్టు. అంటే ఒక్కొక్క నంబర్‌కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అంటే డెస్టినీ 8 ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి. వైఫ్‌కి ఇలా ఉంటే, వైఫ్ ఆ విధంగా హస్బెండ్ ఎలా ఉన్నప్పటికీ ఫ్యామిలీని చక్కబెట్టేటువంటి అవకాశాలు వైఫ్‌కుంటాయి. అదేవిధంగా హస్బెండ్‌కి అంటే డెస్టినీ 8 ఉన్నప్పుడు ఫ్యామిలీని చక్కబెట్టేటువంటి అవకాశం. దానికి తోడుగా మిగతా నంబర్స్ సపోర్టింగ్‌గా ఉంటే తప్పకుండా ఫ్యామిలీ హార్మోనియస్‌గా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్క సంఖ్య ప్రతి దానికి మన యొక్క లైఫ్ స్టైల్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేమ్ కరెక్షన్స్ చెప్పుకున్నాం మనం. అంటే 80% ఆఫ్ ద పీపుల్ మన ఇండియాలో నేమ్ కరెక్షన్ సరిగ్గా లేదు. అంటే ఆ వైబ్ అంటే డెస్టినీకి సంబంధించినటువంటి వైబ్ నంబర్ గాని, ఫ్రెండ్లీ నంబర్ గాని, లేకపోతే డెస్టినీ నంబర్‌లో ఉన్నటువంటి నంబర్ గాని, లేకపోతే మనకి డేట్‌లో ఉన్నటువంటి నంబర్ గాని, లేదా ఇప్పుడు డెస్టినీ అండ్ డేట్‌లో ఇప్పుడు ఎక్కడైతే రాంగ్ నంబర్ ఉన్నప్పుడు ఇంకా ఏమైనా అంటే ఫేవర్ నంబర్స్ ఏమైనా ఉన్నటువంటి ఆ నంబర్‌లో గాని నేమ్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళు అనుకున్నట్టుగా తప్పకుండా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలామంది సెలబ్రిటీస్ గానీ, ఎలీట్ పీపుల్ గానీ, ఎంతోమంది నాయకులు వాళ్ళ యొక్క అంటే ఇంటర్నల్‌గా చేసుకుంటున్నారు. అదంతా కూడా మనకు పబ్లిక్‌గా ప్రెస్‌లో రాదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా థింక్ చేసి వాళ్ళ యొక్క నేమ్ కరెక్షన్ ఏ విధంగా ఉంది, ఆ వైబ్ కరెక్టా ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా! ఒక వీడియో చేశాను యాక్చువల్‌గా. అమరావతి పైన వీడియో చేస్తున్నాను. సో, అమరావతి యొక్క వైబ్ ఎలా ఉందని చెప్పాను. అమరావతి వైబ్‌లో 8 ఉంది. అంటే అమెరికాకు 8 ఉంది. అమరావతిలో కూడా 8 ఉంది. సో, దానివల్ల కొంత రీచ్ అయినప్పటికీ ఇలాంటి డ్యామేజెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎన్ని మిలియన్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అమెరికాకు నష్టం. సో, ఇవన్నీ కూడా ఆహ్, స్టబ్బర్న్ అన్నట్టు. అంటే ఒక స్టబ్బర్న్‌నెస్. 8 అనేది అంటే ఏంటంటే స్టబ్బర్న్ మొండి వాళ్ళన్నట్టు ఇంకా. వాళ్ళెవరికీ వినరు. అందుకే కదా కేసీఆర్ గాని మొండోడే, రేవంత్ రెడ్డి మొండోడే, నరేంద్ర మోడీ మొండోడే. వీళ్ళంతా 8 నంబర్‌లో ఉన్నటువంటి వ్యక్తులే. అల్లు అర్జున్ మొండోడే. సో, వీళ్ళందరూ కూడా ఇలా ఉంటారు. కాబట్టి అంటే అమరావతికి నేను చెప్పిన సజెషన్ ఏంటంటే, ఎక్కడైనా ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలుంటాయి. ఈ 8 వాళ్ళకి. అంటే ఎంత రీచ్ అవుతుందో అంత ఫాల్ అయ్యే అవకాశం. ఇప్పుడు అమెరికా కూడా ఎంత రీచ్ అయిందో, ఇప్పుడు గత 30 రోజులుగా చేస్తున్నటువంటి యుద్ధం వల్ల ఎన్నో మిలియన్ డాలర్స్ ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ పైన అటాక్స్ అంటే మామూలేం గాదు గదా! ఇప్పుడు ఇరాన్ అమెరికా కంపెనీస్ పైన అటాక్ చేస్తుంది. కాబట్టి 8 నంబర్ ఎంత అయితే ఇస్తుందో అంటే అంత కూడా డ్యామేజ్ చేసే అవకాశాలుంటాయి గాబట్టి, అమరావతిలో ఉన్నటువంటి 8 వైపు కంటే కూడా తీసేసి యాడ్ చేస్తే తప్పకుండా ఆ యొక్క వైబ్ వస్తుంది. సో, ఈ విధంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్ విషయానికొస్తే తప్పకుండా నేను చెప్పినట్టుగా ఆ 7 నంబర్ అంటే బర్త్‌లో 7 ఉన్నా, లేకుంటే డెస్టినీలో 7 ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పినటువంటి నంబర్స్ ఫేవర్ నంబర్స్ ఉన్నటువంటి 8 గాని, లేకపోతే 5 గాని, 6 గాని, ఈ 1 గాని ఉన్నట్లయితే డెఫినిట్‌గా అంటే 7 కంపల్సరీ ఉంటేనే స్పోర్ట్స్‌లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చూజ్ చేసుకొని మీరు మీ యొక్క ప్రొఫెషన్‌ని సరైన దిశలో తీసుకెళ్తారని ఆశిస్తూ థాంక్ యూ సో మచ్. బీ విత్ మీ.